జై అమరావతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని నేనేదో చక్రం తిప్పుతున్నాను అనుకుంటున్నాడు. పబ్జీలు ఆడతా చక్రాలు తిప్పి ఉసుకో అంటే వచ్చి పడే కుక్కలు కాదు. ఈ 2 కుక్కలు 3 కుక్కలు ఇంకా చాలా కుక్కలు ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. ఓపిక పట్టినన్నాళ్ళు మేము ఓపిక పడుతున్నాం. ఇవాళ రోజున రేపు మీరు తీసుకొచ్చి వాళ్ళిద్దరిని మాకు హ్యాండ్ ఓవర్ చేసి నువ్వు నీ భార్య వచ్చి రైతుల దగ్గర క్షమాపణ కోరితే మీకు ఒక విధంగా కనీసం క్షమాపణ ఇస్తాం మేము. అది కూడా చేయకపోతే నెక్స్ట్ టార్గెట్ మీ ప్యాలెసే. ఆడవాళ్ళని తలుచుకుంటే ఏమైనా చేయగలం. మేమందరం కలిసి వచ్చి మీ ప్యాలెస్ చుట్టుకొని నీకు వణుకు పుట్టేటట్టు చేస్తాం. అసలు మామూలు విమర్శించేంత స్థాయి నీకుందా? ఆడవాళ్ళని విమర్శించేంత స్థాయి మీకుందా? 5 సంవత్సరాలు మమ్మల్ని నరకం పెట్టావు. అదంటే ఏంటో ఏడిపించావు, అందరిని ఎటు పడతారు చేసుకెళ్ళావు. ఇప్పుడు కూడా నువ్వు నాదే చేయాలంటే ఎట్లా అవుతుంది? వేసులు అని 10 సార్లు చెప్తున్నారు. నీ తల్లి అలాంటిది, నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లోనే కూర్చుంది. నీ తల్లి మరి వేసేగా, నీ పిల్లం వేసేగా, నీ పిల్లలు వేసేగా, వాళ్ళందరూ కూడా వేసులే. మమ్మల్ని అనేటప్పుడు ముందు నీ పిల్లల్ని చూసుకో. నలుగురు ముందు బయటకు వచ్చి నుంచోలేనాడు నువ్వు మనిషివి. కనీసం మొన్న వచ్చాడండి సెంటర్కి 2 నిమిషాలు కార్లో నుంచి పైకి లాగడానికి చెమట్లు పట్టిపోయి వణిగిపోయాడు. ఏమైపోద్దో ఎటు నుంచి ఏం జరుగుతుందో అని. అట్లాంటి అడిగి నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యావు. మా దౌర్భాగ్యం ఏంటంటే 5 సంవత్సరాలు మేము అనుభవించాం. ఇప్పుడు కూడా మేము అనుభవించాలంటే మేము అనుభవించాం. ఒకటే మేము చెప్తున్నాం, రాజధాని రైట్లైనా ఏ రైట్లైనా ఆడవాళ్ళు ఉసురు పోస్తున్నారు. ఎవ్వరు బాగుని పడిన చరిత్రే లేదు. జగన్మోహన్ రెడ్డి నీకు ఇదే ఖబర్దార్ చెప్తాం. మీరు వచ్చి క్షమాపణ చెప్తే మేము క్షమాభిక్ష పెడతాం. లేదా దీని పరిణామం ఎక్కడికైనా వెళ్ళిద్ది, మీ ఇంటి వరకైనా వస్తారు. దీంట్లో తగ్గే ప్రసక్తే లేదు. జై అమరావతి, జై లోకేష్. మాకు భారతీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మా రైతుల దగ్గరకు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళిద్దరిని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు కాదు శిక్ష వేసేది, హ్యాండ్ ఓవర్ చేయాల్సింది మాకు లేడీస్కి. మేము హ్యాండ్ ఓవర్ చేస్తే మేము ఏం చేస్తాం అనేది మేము చెప్తాం. మీరు కాదు చెప్పాల్సింది. మాకు కావాల్సింది 2 పాయింట్లే. వాళ్ళిద్దరిని హ్యాండ్ ఓవర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆవిడ వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి రైతులకి. మేము వాగిందితో క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఈ ధర్నా ఎంత దూరమైన వెళ్ళింది ఎక్కడికైతే అవసరమైతే ప్యాలెస్ మీదకి వస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చూసుకోయా. ఇప్పుడు అమరావతి మహిళలు అంటే ఒక అమరావతిలోనే ఉంటారు మహిళలు. రాష్ట్రం 5 కోట్ల మందిలో కూడా మహిళలు ఉంటారుగా. ఇవాళ అమరావతి రైతుల దగ్గరే ఉండారు. అలాంటి ఇది రాజధాని కాదు, దేవతల రాజధాని కాదు, ఇది వేసల రాజధాని అంటానికి నీకు మమ్మల్ని విమర్శించే హక్కు ఎవరిచ్చారు? నీకేమైనా సెంటు భూమి ఉందా నువ్వు అనబోయే ముందు? లేకపోతే నీ చుట్టాలు అక్కడ ఎవరైనా ఉండారా? చట్టం ఎప్పుడు ఎవరికి చుట్టం కాదు. చట్టానికి ఎవరైనా లొంగిపోవాల్సిందే. ఇవాళ నువ్వు ఆంధ్రప్రదేశ్లో జనాలను ఇంతమంది నిన్ను అన్నప్పుడు నేను క్షమించి ఎవరు ఊరుకోరు కదా. ఇప్పుడు మమ్మల్ని అనబోయే ముందు నీకింట్లో ఒక చెల్లి ఉంటుంది, ఒక తల్లి ఉంటుందిగా. అవన్నీ గుర్తుపెట్టుకున్నాడు అయితే అనవు. ఒక ముఖ్యమంత్రి గారి భార్యని ఏమన్నా అన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. 150 సీట్లకి ఏమైంది ఆయన బతుకు? 11 సీట్లకు దిగజారాడు. ఇంకా దిగజారటం చల్లారక అమరావతి మీద బురద జిమ్మాలనుకుంటున్నాడు. బురద జిమ్మ పోయేటప్పుడు ఏమైంది? 5 ఏళ్లతో నువ్వు పట్టుకుంటేనే ఆ బురద ముందు నీకంటిద్ది, ఆ బురద తర్వాతే మా మీద పడిద్ది. కానీ మేము దేంట్లో కూడా తగ్గము. ఎందుకంటే ఆ భారతమ్మ గారిని కూడా నీచమైన మాటలు మాట్లాడినప్పుడు మేమన్నాము ఒక స్త్రీగా అలాంటి మాటలు మాట్లాడకూడదు అన్నాం. ఇంతమంది నిన్ను మాట్లాడినప్పుడు ఆ భారతీయ గారు కూడా చర్య తీసుకోవాలి కదా. ఆడపిల్లల్ని అలా అనకూడదు అని చెప్పాలిగా. సరే ఆమె చెప్పలేదు. ఆ భర్త రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తల దాచుకున్నాడు? ఇవాళ ద్రౌపదిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దుర్యోధనుడు నీడపాలయ్యాడు. అదే సీతని చెరబట్టిన రావణ బ్రహ్మ, 10 శిరసులున్న రావణ బ్రహ్మ కూడా నేల కొరికాడు. మా జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలేదే లేదు, దేంట్లో తగ్గేదే లేదు. అమరావతి సత్తా ఏంటో చూపిస్తాం. జై అమరావతి.